నెల్లూరు నగరం నుంచి మనం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చూస్తున్నాం. నెల్లూరు జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ప్రజల్ని నిలువరించినా కూడా భారీగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలంతా కూడా వారిని విష్ చేస్తూ వారందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్లో నల్లపరెడ్డి నివాసం వైపు వెళ్తున్న విజువల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోలీసుల ఆంక్షలతోటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అడ్డుకోలేకపోయారు. ఎక్కడికక్కడ రోప్ పార్టీలు ఉన్నా కార్యకర్తలకు ఒకరి చొప్పున సెక్యూరిటీ పెట్టినా కూడా వారిని ఆపలేకపోయారు. నెల్లూరు నగర వ్యాప్తంగా ఉదయం నుంచి చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఆంక్షలు కనిపించాయి. భారీగా లాఠీచార్జ్ చేశారు. ఇంచుమించుగా ప్రతి జంక్షన్లోనూ కూడా రోప్ పార్టీ పెట్టి ప్రజలని నిలువరిస్తూ లాఠీచార్జ్ చేసిన పరిస్థితి. చాలా మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులకి గాయాలు కూడా అయ్యాయి. స్వయంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా తోసేశారు. ఆయన చేతికి కూడా గాయమైన పరిస్థితి. సో పోలీసుల ఆంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవచ్చు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఒకవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన్ను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. నెల్లూరు నగరం మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసేసింది. ఆంక్షల వలయాన్ని ఏర్పాటు చేసింది. అణువణువున భారీగా పోలీసులను మోహరింపజేశారు. గుంటూరు, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీస్ బలగాలను నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో పలు చోట్ల రోడ్లను జేసీబీలతో తవ్వించేశారు పోలీసులు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. నెల్లూరు జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు కూడా భారీగా పోలీస్ బందోబస్తు మనకి కనిపిస్తోంది. నెల్లూరు నగరంలో అడుగడుగున బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ చేరుకుంటున్నారు. ఆ దారి మొత్తంలో మెయిన్ రోడ్డుకి జనం రాకుండా ప్రతి గల్లీలో కూడా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న ఆ ముళ్ల కంచెలు, బారికేడ్లు, రోడ్లు దాటుకుంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలంతా కూడా ఈ కాన్వాయ్ దగ్గరికి చేరుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా కూడా వైఎస్ జగన్ ని చూడ్డానికి వేచి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కనిపించకుండా పర్యటన సాగాలి అనేది ప్రభుత్వ ఉద్దేశంగా మొదటి నుంచి కూడా మనకి కనిపించింది. అయినప్పటికీ కూడా ఎవరు లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చిన విజువల్ మనం చూస్తున్నాం. పోలీసుల తీరుపై నెల్లూరు నగరవాసులంతా కూడా అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ పనులకు వెళ్లకుండా చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే రహదారిలో కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. కార్యకర్తల్ని అడ్డుకోవడంపై ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే ఆయన వెంటే తన నివాసానికి వెళ్తాను అని కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించిన పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారు. విచక్షణ రహితంగా రౌడీయిజం ప్రదర్శించారు స్వయంగా పోలీసులు కూడా. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని సైతం నెట్టేశారు. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి చేతికి గాయమైంది. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చితకబాదారు పోలీసులు. నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు, నిరసన తెలుపుతున్నారు. పోలీస్ జులుం నశించాలి అంటూ కూడా కార్యకర్తలంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి చేశారు. ఆయన ఇంట్లో లేని సమయంలో, ఆయన తల్లి ఒక్కతే ఉన్న సమయంలో కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మొత్తం ఇల్లంతటినీ కూడా ధ్వంసం చేశారు. ఫర్నిచర్ని ఎక్కడికక్కడ విసిరేసిన
పరిస్థితి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కనీసం కేసు పెట్టలేదు, అదేవిధంగా వారిని అరెస్ట్ చేయని పరిస్థితి. సో ఈ ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి నెల్లూరు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారీగా పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా బయటకొచ్చారు. ఆయన వెంట కదులుతూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వైపు వెళ్తున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నెల్లూరు మొత్తం కూడా జనంతో నిండిపోయింది. పోలీసుల ఆంక్షలు, ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏం ఏర్పాటు చేసినా కూడా ఈ జన ప్రవాహాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. నిజానికి ఆంక్షలు లేకపోయి ఉంటే కాస్త ప్రశాంతంగా పర్యటన జరిగేదేమో, కానీ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడంతో రెట్టించిన ఉత్సాహంతో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి. కాసేపట్లోనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే 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 నా పలుగు పార జగనన్నాడు ఓ కూలి నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు దర్శకులంతా చేయువంట మనిషి మనిషిలో నీ మమత నారు మోగగా నీ ఘనత భావితరాల యువతకు తరలో నాలుకవైనావు నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు
ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. దినం దినం తిన్నారే, దినం దినం తిన్నారే, తిన్నారే. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. భవిష్యత్తు అంతా చేయువ నేతవు నీవంట. మనిషి మనిషిలో నీ మమత, నారు మోగగా నీ ఘనత. భావితరాల యువత తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు.